అంకుల్ తర్వాత ఫ్లోర్ లో దిగాలి. ఏంటి? తర్వాత ఫ్లోర్ లో దిగాలి. అన్నా ఆ పిల్ల అది చూస్తుండదురా. ఊహ తెలియని వయస్సు. నువ్వెందుకు భయపడుతున్నావు? ఆర్మోగన్నా మన కుమార్ ఒక ఇన్ఫర్మేషన్ తెచ్చాడు. చెప్పరా, మ్యాటర్ ఏంటి? అన్నా చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాను. పక్కాగా స్కెచ్ చేస్తే మొత్తం కొట్టేయచ్చు. డైలీ నైట్ 10ంటికి డబ్బు సంచులు బయటికి వెళ్తాయన్నా. నేను బండి తీసుకెళ్తాను. ఎంత లేదన్నా రోజుకు 2-3 కోట్లు చేతులు మారతాయి. అన్ని కొత్త నోట్లే, మొత్తం బ్లాక్ మనీ. మా ఓనర్ ఏదో పెద్ద తప్పు చేస్తున్నాడన్నా. ఈ డబ్బంతా తీసుకెళ్లి బీచ్ దగ్గర ఒకడికి ఇస్తాడు. వాడు ఆ డబ్బుని ఇంకెక్కడికో తీసుకెళ్తాడు. ఆ డబ్బాలా రొటేట్ అవుతుంది. బీచ్కి వెళ్ళడానికి ముందు మనం కొట్టేశామంటే బంపర్ లాటరీ తగిలినట్టే. కానీ మరో 3 రోజుల్లో మనం డబ్బు కాజేయాలి. ఎందుకంటే వాళ్ళు డ్రైవర్ని మార్చేస్తారు. మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రావాలంటే 2 నెలలు వెయిట్ చేయాలి. నన్ను నమ్మన్నా, ఏ సమస్య ఉండదు. ఏమంటావన్నా? అన్నా డైలీ 2-3 కోట్లు ఎక్కెత్తున్నారంటే గన్ లేకుండా ఉంటుందా ఏంటే? ఉంటుందన్నా. వాళ్ళ దగ్గర గన్నున్నా యూజ్ చేయరన్నా. అదంతా ఇల్లీగల్ డబ్బు. పోలీస్ కేసు అయితే వాళ్ళు కూడా దొరికిపోతారని వాళ్ళకి తెలుసు. కానీ ఒక్కటన్నా, ఏం జరిగినా కారులో నుంచి మా ఓనర్ కిందకి దిగడు. అదంతా నేను చూసుకుంటానురా. జానీ, నేను నీకొక సీక్రెట్ చెప్తాను. ఇవాళ పొద్దున తాతయ్యని చూడ్డానికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు లిఫ్ట్లో ఒక అందమైన ఆంటీని చూశాను. నేను తిరిగి వచ్చేటప్పుడు ఆ ఆంటీ డెడ్ బాడీ మీద క్లాత్ వేసి స్ట్రెచ్చర్ మీద తోసుకుంటూ వెళ్లారు. అక్కడున్న వాళ్ళు నన్ను అదోలా చూశారు జానీ. నాకు చాలా భయంగా ఉంది. ఇది ఎవరికి చెప్పాలో తెలియట్లేదు. ఏయ్ షర్మి, నిద్రపోకుండా ఏం చేస్తున్నావు? ఎంతైందమ్మా? 100 రూపాయలు ఇవ్వమ్మా. తీసుకోండి. సరేనయ్యా. అమ్మమ్మ ఒక్కతే ఉంది, నువ్వు వెళ్ళు. నాన్న ఎలా ఉన్నారు? ఏం లేదు, ఈ టైంలో ఫోన్ చేస్తున్నందుకు తప్పు అనుకోవద్దు. నాన్న లేరు కదా, పనులన్నీ ఆగిపోయినాయి. సైట్ లో గందరగోళంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను మాట్లాడతాను, నువ్వు. హలో హలో, మీరెవరండి? తిరు అత్త కూతుర్ని. చెప్పండి సార్. అదేంటంటే సైట్ లో ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయమ్మా. నా ఒక్కడి వల్ల కావట్లేదు. తిరుగు వస్తే కాస్త సాయంగా ఉంటుందని. ఓకే సార్, నువ్వు వెళ్ళి ఆయన మీట్ అవ్వు. నేను హాస్పిటల్కి వెళ్తాను, అక్కడికి వచ్చి. అమ్మమ్మకి తోడుగా నేనుంటాను, జాగ్రత్తగా వెళ్ళు.
రే చెప్పరా డబ్బు సంచులు రెడీ. అలాగా ఇంకో 10 నిమిషాల్లో ఇక్కడి నుంచి బయలుదేరుతాం. మీరు వచ్చేయండి. స్పాట్కి వచ్చి మెసేజ్ చేస్తాం. అన్నా రమ్మన్నాడు. ఏమైంది? ఇంజన్లో ఏదో ప్రాబ్లం అనుకుంటాను సార్. ఏంటయ్యా, ఏం కావాలి? ఎంత వెతికినా ఈ అడ్రస్ దొరకట్లేదు. ఎక్కడుందో చూసి చెప్తారా? ఏంట్రా? అడ్రస్ అడుగుతున్నారు సార్. సరే చెప్పు. ఇవ్వండి. అయ్యో, ఇందులో మొత్తం 1 crore క్యాష్ ఉంది. డ్రైవర్ మ్యాటర్ నేను చూసుకుంటాను, నన్ను వదిలే. ఎవర్రా అన్ని వెళ్ళిపోమను. పోరా పోరా ఇక్కడి నుంచి పో. అన్నా అటు చూడన్నా. వీడెందుకు వచ్చాడు రా? తెలీదన్నా. పొమ్మంటారా వాడిని? ఏయ్, వెళ్ళరా. పోరా వెళ్ళమంటున్నా. బొమ్మని చెప్తుంటే రే పొడి పొడి, త్వరగా పొడి. నిన్న రాత్రి కొంతమంది దుండగులు దోపిడీకి ప్రయత్నించారు. కార్ డ్రైవర్ ని హత్య చేసి డబ్బు దోచుకోవడానికి ప్రయత్నించారు. అన్నా, వాడు గనక మన మాస్క్ లాగి చూసుంటే ఈ పాటికి జైల్లో ఉండేవాళ్ళం. పోలీసుల విచారణలో కారులో దొరికిన 3 కోట్ల రూపాయలు నల్లధనమని తేలింది. ఆ కార్ ఓనర్ ని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. నిజాలు రాబట్టే ప్రయత్నంలో ఉన్నారు. అన్నా, 1 కోటి రూపాయలన్నా ఆడ తీసుకోమని చెప్పాడు. డబ్బు చేతిలోకి వచ్చింది. ఛే!
మనం ఊరుకోవడం కరెక్ట్ కాదన్నా. వాణ్ణేసేద్దామన్నా. డబ్బు చూసినప్పటి నుంచే చేతులు జివ్వుమంటున్నాయన్నా. ₹1,00,00,000 వదులుకున్నాం. ఒళ్ళు మండిపోతోంది. మారిముత్తి పేషెంట్ అటెండర్ ఎవరు? ఇలా రండి. నాన్న